హలో, ఎవరండి మాట్లాడేది? నాకు ఫోన్ చేసి నేనెవరని అడుగుతారేంటి? అది కాదండి, మీకు తారక్ అనే వ్యక్తి ఏమవుతారు? తారక్క? అసలు ఎవరు మీరు? తారక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? కాదంబరి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమోనండి, ఎవరో నాకు కూడా అర్థం కావట్లేదు. చెప్పండి మేడం, తారక్ మీకేమవుతారు? తారక్ మా అబ్బాయే. సారీ మేడం, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. ఏంటి? తారక్కి యాక్సిడెంట్ అయిందా? ఏం మాట్లాడుతున్నావు కాదంబరి? అవును మేడం, అసలు ఏం జరిగిందంటే తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్, నేను మీ పక్కనే ఉన్నాను సార్. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి సార్. తారక్ సార్, మీకేం కాదు, మీకేం కాకుండా నేను చూసుకుంటాను. డాక్టర్, 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 ఒక్కసారి చూడండి. ఏమైంది? యాక్సిడెంట్ అయింది డాక్టర్. బాయ్స్, అర్జెంటుగా ఈ పేషెంట్ని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. సిస్టర్, ఈ అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ చేయండి. ఓకే సార్. డాక్టర్, నాకేం అవసరం లేదు, మా తారక్ సార్కి ఏమీ జరగకుండా చూడండి. మా ప్రయత్నం మేము చేస్తామమ్మా. ఇక అంతా పైవాడి దయమ్మా. మీ అబ్బాయిని మా హాస్పిటల్లో జాయిన్ చేశారు. లొకేషన్ మీకు పంపిస్తాము, వెంటనే బయలుదేరండి. కాదంబరి, కాదంబరి, ఏమైంది కాదంబరి? తారక్, మన తారక్కి యాక్సిడెంట్ అయిందంట. హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ఇప్పుడు తారక్కి ఎలా ఉందట? ఏ హాస్పిటల్లో ఉన్నాడట? ఏమో, ఇప్పుడు తారక్ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో నాకేం చెప్పలేదు. నా బిడ్డకి ఒక చిన్న గుండు సూది గుచ్చుకుంటేనే నేను తట్టుకోలేనండి. అలాంటిది ప్రమాదం అంటున్నారు, ప్రాణాలు రిస్కులో ఉన్నాయంటున్నారు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదండి. ఏంటండి ఇది? కాదంబరి, తారక్ ఏం కాదు, నువ్వేం భయపడకు, కూల్గా ఉండు, కొంచెం కంట్రోల్ చేసుకో. ఒక తల్లిగా కొడుక్కి ప్రమాదం జరిగిందంటే నేను ఎలా తట్టుకోగలుగుతాను? అమ్మా, తమ్ముడికి ఏమీ కాదమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడుకో. భగవంతుడా, నా కొడుకు ఎందుకు ఇలాంటి దుస్థితి కల్పించావు? నా కన్న బిడ్డకి ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? కాదంబరి, కొంచెం స్ట్రాంగ్ గా ఉండు, ఆ దేవుడు మనకు అన్యాయం చేయడు. తారక్ ఏం కాదు, పద వెళ్దాం.